పూర్ణచంద్ర మీద ఎవరు ఊహించని యాంగిల్ ఒకటి బయటకొచ్చింది. అది మామూలుగా అయితే అందరికి కూడా ఏమనుకున్నారంటే, స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచంద్ర కారణం అనేదే ఇప్పటివరకు ఉంది. హ్మ్. సో, దాన్నేమంటారంటే అబెట్టింగ్ సూసైడ్ అంటారు. అంటే సు ఆత్మహత్యకి ప్రేరేపణ. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి పలానోళ్ళు కారణము. పలానా వ్యక్తి రాస్తా కూడా ఉంటారు చాలామంది. నా హ్మ్. ఆత్మహత్యకు వాళ్ళే కారణం అని. సో, అట్లాంటప్పుడు ఏందంటే అబెట్టింగ్ సూసైడ్ కింద ఒక సెక్షన్ ఉంటది. అది 108 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 108 సెక్షన్. సో, అది వర్తిస్తది అనే అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడేమైందంటే అనూహ్యంగా పోక్సో కేసు రంగంలోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో పోక్సో కేసుల మీద విపరీతంగా చర్చ జరుగుతుంది. కోర్ట్ హ్మ్. అనే సినిమా కూడా వచ్చింది. పోక్సో కేసు అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. అంటే పిల్లలంటే మగైనా ఆడైనా దీన్ని జనరల్ న్యూట్రల్ లా అంటారు అనమాట. అంటే కేవలం స్త్రీలకే కాదు మగ పిల్లలు కూడా 18 ఏళ్ళ లోపల మగ పిల్లల్ని ఎవరైనా స్త్రీలు 18, 19 ఏళ్ళ దాటిన స్త్రీలు సెక్సువల్గా అబ్యూజ్ చేస్తే వాళ్ళు కూడా ఈ కేసు పెట్టచ్చు. స్త్రీల మీద కూడా పెట్టచ్చు. కొన్నిసార్లు స్త్రీల మీద కూడా పెట్టారు. హుహు. సో, ఇది జనరల్ న్యూట్రల్. అంటే పిల్లల్ని సెక్సువల్ అబ్యూజెస్ నుంచి రక్షించడం కోసం ఈ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడైనా ప్రత్యేక చట్టాలంటే అర్థం ఏంటంటే, ఒకటి ప్రత్యేక కోర్టులు ఉంటాయి. వాటిని త్వరగా విచారిస్తారు. 2 ప్రత్యేక చట్టంలో కొంత రిగరస్‌గా ఉంటాయి రూల్స్. అంటే త్వరగా బెయిల్ రాదు. మిగతా వాటిలో వచ్చినట్టుగా శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. హ్మ్. అట్లాగే దీని చుట్టూ ఒక చర్చ కూడా నడిపి అవేర్‌నెస్ కూడా తీసుకురావాలి. అంటే పిల్లలు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కాన్సెన్సస్ సెక్స్ అంటారు. కాన్సెన్సస్ అంటే ఒప్పందం. వాళ్ళ ఒప్పుకొని ఒక 18 ఏళ్ల పాప ఉంది. ఆ పాప ఇష్టపూర్వకంగా ఒక 19 ఏళ్ల అబ్బాయితో కలిస్తే కూడా ఆ అబ్బాయి మీద పోక్సో పెడతారు. సో, ఇప్పుడేమవుతుందంటే ఇది ఈ పోక్సో కేసు దుర్వినియోగం కూడా అవుతుందనేది చాలామంది చెప్తున్నారు. దీని మీద దుర్వినియోగం ఎలా అవుతుందో కోర్ట్ అనే సినిమా మనకు చూపించింది. అంటే ఇద్దరికీ ఈక్వల్ ఏజే. నిజానికి ఆ అమ్మాయే అబ్బాయిని సెడ్యూస్ చేసింది. హ్మ్. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ అబ్బాయి మీద పోక్సో పెట్టేశారు. ఇతను నేరస్తుడు అవుతున్నారు. ఇద్దరు ఒకే రకమైన తప్పు చేశారు. ఈ అబ్బాయికి 19 ఏళ్ళు కాబట్టి ఈ అబ్బాయి నేరం చేశాడని పెట్టేస్తున్నారు. ఇంకొన్ని కేసుల్లో ఇద్దరికి 18 ఏళ్ళు ఉన్నప్పటికీ అమ్మాయే అబ్బాయిని సెడ్యూస్ చేసినప్పటికీ అబ్బాయినే దోషిగా చెప్తున్నారు. సాక్షాత్తు అనేక హైకోర్టు న్యాయమూర్తులే ఈ ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది. అమ్మాయిల సెక్సువల్ ఏజ్‌ని 18 నుంచి 16కి తగ్గించండి. ఎందుకంటే ఇవాళ ఉన్న టెక్నాలజీ కానీ, ఫోన్లు కానీ వీటి వల్ల అమ్మాయిలు చాలా అడ్వాన్స్‌గా ఉంటున్నారు. సో, చాలాసార్లు అమ్మాయిలే అబ్బాయిల్ని సెడ్యూస్ చేస్తున్నారు. దానికి వాళ్ళకి చట్టం ఇవేమీ తెలీదు ఆ ఏజ్‌లో. వాళ్ళకి ఎవరు పోక్సో గురించి చెప్పరు. కాబట్టి వాళ్ళు కూడా అమ్మాయే సెడ్యూస్ చేస్తుంది కదా! మనకేంటి సమస్య అన్నట్టుగా ఈ అబ్బాయి ముందుకెళ్తున్నాడు. ఇవన్నీ అయినాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టేస్తున్నారు. ఈ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుందని అనేక మంది హైకోర్టు జడ్జిలు కూడా చెప్తున్నారు. కానీ సుప్రీంకోర్టు ఈ విషయంలో లిబరల్‌గా లేదు. సుప్రీంకోర్టు స్ట్రిక్ట్‌గా ఉంది. ఓకే. అందువల్ల హైకోర్టులు చెప్తున్నా కూడా పట్టించుకోవట్లేదు. మరోవైపు గవర్నమెంట్ కూడా ఏజ్‌ని తగ్గించట్లేదు. చాలా దేశాల్లో 15 ఇయర్స్, 16 ఇయర్సే సెక్సువల్ ఏజ్ ఉంది. మన ఓకే. దేశంలో 18 ఇయర్స్. అదెప్పుడో పాతకాలం నుంచి వస్తుంది. హ్మ్. ఇవాళ మారిపోయింది. టెక్నాలజీ మారిపోయింది. విలువలు మారిపోతున్నాయి. ఎక్స్‌పోజర్ విపరీతంగా వచ్చింది. ప్రతి సెల్ ఫోన్‌లో పోర్న్ వచ్చేస్తుంది. సో, ఇవన్నీ చూడడం వల్ల ఒక క్యూరియాసిటీ ఉంటది ఆపోజిట్ సెక్స్ మీద. కాబట్టి దీన్ని ఏదో వాళ్ళు తెలుసో తెలియకో ఇద్దరు కలిసి ఒక తప్పు చేస్తే మగవాడే బలవుతున్నాడన్న ఇది వచ్చింది. సో, ఇప్పుడు ఈ కేసులో ఈ అబ్బాయి మీద పోక్సో ఎందుకు పెట్టారు అంటే, ఈ అబ్బాయి ఒక లెటర్ రాశాడు. ఆ లెటరు 5 పేజీల లెటర్ బయటికి రాశాడు. అంటే ఈ ఓకే. అబ్బాయి ఎందుకు రాశాడు? వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న కానీ, లేకపోతే చుట్టూ ఉన్న సమాజం కానీ, ఈ అబ్బాయి వల్లే స్వేచ్ఛ చనిపోయింది. అంటే స్వేచ్ఛ విక్టిము, ఈ అబ్బాయి పెర్పెట్రేటరు. ఈ అబ్బాయి ఒక దుర్మార్గుడు. ఆమెను స్వేచ్ఛను మోసం చేశాడు. ఆమెను ప్రెజర్ తీసుకొచ్చాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను శారీరకంగా వాడుకున్నాడన్న ఒక నెరేటివ్ బయటకు వచ్చింది. దీన్ని కౌంటర్ చేయడానికి నేను అట్లేమీ లేదు, స్వేచ్ఛకి ఓపెనే, నాకు పెళ్ళైందని స్వేచ్ఛకి తెలుసు, నేనేం మోసం చేయలేదు. 2009 నుంచి మేము ఫ్రెండ్స్‌మి. 2020లో మేము దగ్గరయ్యాము. కాబట్టి అంతకుముందే ఆ అమ్మాయికి 2 పెళ్ళిళ్ళైనాయి, 2 విడాకులైనాయి. రెండవ భర్తతో పాప ఉంది. నేను 2022 నుంచి పాప బాధ్యత తీసుకున్నాను. ఎందుకంటే 2022లో ఆ పాపని వాళ్ళ తాతయ్య, అవ్వ దగ్గర నుంచి తీసుకొచ్చింది స్వేచ్ఛ మా ఇంటికి. సో, అప్పటి నుంచి నేను బాధ్యత కన్నెతండ్రి స్థానంలో అమ్మాయికి అన్నీ చేస్తున్నాను.
ఈ మధ్య అమ్మాయి మెచ్యూరిటీ కూడా ఒక 5 లక్షలు పెట్టి నేను ఫంక్షన్ గ్రాండ్గా చేశాను. సో అలాగే నేను వాళ్ళిద్దరిని నేను చూసుకుంటున్నాను తప్ప నేనేమి నా బాధ్యతల నుంచి ఎదురు కాలేదు. నా వల్ల ఆ అమ్మాయి సఫర్ కాలేదు అన్న. రెండోది ఏంటంటే అమ్మాయి ఆత్మహత్యకు వాళ్ళ నాన్నే కారణం. వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటంటే, ప్రతి 2 ఏళ్ళకి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతనే మీ అల్లుడని పరిచయం చేస్తావు, దీనివల్ల నాకు తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నాకు డబ్బు లేకపోవచ్చు కానీ నేను పీడిఎస్సిలో నాయకుడిగా పనిచేశాను, నాకు గౌరవం ఉంది అని ఆయన హార్ష్గా మాట్లాడడంతో ఈ అమ్మాయి హర్ట్ అయింది. సో దానివల్ల ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందన్న సెన్స్తో అతను లెటర్ రాశాడు. సో దీనికి కౌంటర్గా ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య రంగంలో దిగి అసలు నన్ను కూడా అబ్యూజ్ చేశాడు, అతను నన్ను కూడా బ్యాడ్ టచ్ చేశాడు కొన్ని పార్టీలు. రెండోది మా అమ్మని నన్ను కలవనీయట్లేదు, ప్రతిసారి ఎప్పుడొచ్చినా మా అమ్మ పక్కన నేను కూర్చోనీయకుండా అతను వచ్చి కూర్చొని నన్ను పక్కకు పంపించేశాడు. మా అమ్మ కూడా ఎప్పుడు చూసినా అతనితో మాటలు, అతనితో చాటింగు, గొడవ పడినా కూడా అతనితోనే చాట్ చేస్తున్నా, నన్ను పట్టించుకునేది కాదు, నన్ను పక్కన పెట్టేశారు వీళ్ళు. రెండోది మా అమ్మ ఉన్నప్పుడు ఇతను నాటకాలు చేస్తుంటాడు, డ్రామా చేస్తుంటాడు, కన్సర్న్గా ఉన్నట్టు, మా అమ్మ లేనప్పుడు వేరే విశ్వరూపం చూపిస్తాడు అన్న యాంగిల్లో అమ్మ మాట్లాడింది. సో అతని వల్లనే మా అమ్మ చనిపోయింది, అతన్ని చెప్పుతో కొట్టాలని ఉంది నాకు, అతను ఉరి తీయాలి అని ఆ అమ్మాయి చాలా మాట్లాడింది. సో ఆ అమ్మాయి కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు 2 రకాల కంప్లైంట్లు కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఒకటేమో వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన కంప్లైంట్. అదేంటంటే, ఈ అమ్మ మా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శారీరకంగా ఉపయోగించుకున్నాడు అనేది నెంబర్ 1 కంప్లైంట్. నెంబర్ 2, మా కూతురు ఆత్మహత్యకి ఇతనే కారణం అనేది నెంబర్ 2. ఈ 2 కింద వాళ్ళు ఏం చేశారంటే, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 పెట్టారు. 69 ప్రకారం ఎవరైనా ఫాల్స్ హామీలు ఇచ్చి ఒక అమ్మాయితో శారీరకంగా వాడుకొని దాని తర్వాత ఆ హామీని నెరవేర్చకపోతే వాళ్ళకి 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అబ్బాయి.